రోజుల్లో ప్రేమించుకోవడం అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావేమోనని, అది తెలుసుకోకుండా నేను పెళ్లి సంబంధం తెచ్చానేమో అనిపిస్తోంది. నువ్వేమనుకోకపోతే నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటో? అప్పుడప్పుడు గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్వీట్ డ్రీమ్స్ అని SMS చేస్తాను. నువ్వేమనుకో కదా. నువ్వు కంపల్సరిగా వస్తావని నేను ఫిక్స్ అయ్యి ఉంటే మొత్తం థియేటర్ మన కోసమే బుక్ చేసేవాడిని. హీరో కనిపించలేదు, అప్పుడే విజిల్స్ ఇచ్చే ఆనందం. నువ్వు ముందు డైలాగ్ కొట్టాలా, మిమ్మల్ని కొట్టాలా? రెండిట్లోనే పంచి ఉంటుంది రోయ్. అను కూల్ డ్రింక్స్, చిప్స్ అలాంటివి తెచ్చేదా? ఓకే. చూడు చూడు, హీరోయిన్ మేకప్ సూపర్ గా వేసుకుంది కదా. అక్క, అలాంటి డ్రెస్ నా దగ్గర ఉండేది కదే. క్రేజీగా డాన్స్ చేసావు, వెళ్ళి రిలాక్స్ అవుదాం రా. సార్ కొంచెం తప్పుకోండి సార్, కనపడట్లా. చూడు, ఆంటీ, కూల్ డ్రింక్ ఆయనకి ఇస్తారా? నాన్న చక్రి తీసుకో. उसे काट काट के कटमिर्ची बना के तुझे ही खिला दूंगा. పర్లేదు, మీరు తాగండి ఆంటీ. పర్వాలేదు, తీసుకో. నాకే తినిపిస్తావా?
ఎక్కడికరా పుల్కా? సాయంత్రం పాప ఫోన్ ఎత్తకపోయినా నువ్వు ఫోన్ ఎత్తినా ఏం చేస్తానో తెలుసా? తెలీదు. ఈసారి క్రేజీగా నేను तेरे बज्जी को पकड़ के उसे काट काट के कट मिर्ची बना के तुझे ही खिला दूंगा. నాకే తినిపిస్తావా? మీరు హిందీ బాగా మాట్లాడారు. చైతీరా పుల్కా సూపర్ అన్న హైలైట్. పుల్కా ఏం చెప్పావన్నా? మైసూర్ రోడ్డు, డాలర్స్ కాలనీ, పోస్ట్ ఆఫీస్ స్ట్రీట్ కరెక్ట్ గానే వచ్చానుగా? నార్మల్ చూడవాయా? చూడు చూడ. నేను రాను, నువ్వు కొడతావు. నువ్వు రాబోతే నేను వస్తాను రోయ్. నేను రాను. నువ్వు నీ పుల్కా ఐడియాలు ఉండరా? ఏం లేదను, ఏదో కుట్టినట్టుంటే నువ్వు గుండు మీద. నేను చూసిన క్షణంలో నన్ను తాకిన అలల్లో చేజారిన మనస్సు ఏమైందో, మలుపేం కనిపించిందో, పిలుపేం వినిపించిందో, పై మరచిన మనస్సు ఏమైందో. ఏమైంది? ఎలా పుల్కా? పుల్కా అన్ని వినేసావా? అంటే నువ్వు శంకర్నే. ఆత్మ ఆత్మగా అడిది గుడ్డ ఎర్రి పుల్కా. గారి బొక్క వీడి గేట్ దగ్గరే ఉండి ఉంటాడు. నువ్వు పక్క తప్పు. ఏయ్, ఏమండి మిస్బిహేవ్ చేస్తున్నాడు చూడండి. ఏంటి ఏందా? ఏమైంది? ఏమైందంటావేంట్రా? ఆడలతో మిస్బిహేవ్ చేస్తారా? చీకట్లో ఆడలతో మిస్బిహేవ్ చేశాడు. ఆ గుండు పగిలిపోవాలి. ఇందుకే వస్తారు సినిమాలు. ఇంకోసారి సినిమా అన్న మాట రాకుండా చేసాము. చుక్కలు కనిపించుంటాకే చక్రి. ఆ లేడీ రెస్పాన్స్ ఆ రేంజ్ లో ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. చక్రి ఎక్కడా? సినిమా సంగతి ఏమో కానీ మన ప్లాన్ మాత్రం సూపర్ హిట్ అయింది. చక్రి ఇంకా రాలేదేంటి? ఒకవేళ ముందుగానే వెళ్ళిపోయాడేమో. నేను వెళ్ళి చూసేస్తాను. చూసిరా.
చాలా థ్యాంక్స్ చక్రి. నువ్వు రాకపోతే నాకింత గొప్ప హెల్ప్ జరిగేదే కాదు, అంత గొప్ప ఐడియా అసలు వచ్చేదే కాదు. పాపం గుండు బాస్ ని ఫుట్బాల్ లా ఆడుకున్నారు. అది సూపర్. పాపం కాసేపు ఆ మనిషిని చూస్తే జాలేసింది. వామ్మో, అలా జాలి పడితే తర్వాత నన్ను చూసి జాలి పడాలి చూస్తుంది. ఆ మనిషికంత సీన్ ఇవ్వకూడదు. నువ్వు కొంచెం జాలి తగ్గించే. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నువ్వు మాత్రం జాగ్రత్తగా. బాయ్. హలో, ఏంటండి మీరు ఇక్కడ? మేము ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాం మీకోసం. ఏం చేస్తున్నారు ఇక్కడ? అది అది ఫ్రెండ్ కనిపిస్తాను, మాట్లాడు. ఫ్రెండా? అదిగో మాకు చెప్పి వెళ్ళొచ్చు కదండి. సరే, మీ ఫ్రెండ్తో మాట్లాడటం అయిపోయిందా? అయిపోయింది. అయిపోయింది. పదండి. పదండి ఏంటి? నన్ను మీరు శిరీష అని పేరు పెట్టి పిలవచ్చు. నన్ను అలా పిలుస్తేనే చాలా సంతోషం. సరేనా? ఇట్స్ ఓకే, అలాగే పిలుస్తాను. పద. కావాల్సిందే వాడికి, లేకపోతే నన్నే సినిమాకి రప్పిస్తాడా? చాలా థ్యాంక్స్ చక్రి. ఎంత బాగా నవ్వుకుంటున్నావో, నీ పని చెప్తాను. అమ్మాను, ఏంటమ్మా నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? అయ్యో అదేం లేదమ్మా. నువ్వు ఎందుకు నవ్వుతున్నావో, ఏం గుర్తుకు తెచ్చుకుని నవ్వుతున్నావో నాకు అర్థమైపోయిందమ్మా. చాలా తప్పు చేస్తున్నావమ్మా. నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో నువ్వు అంతగా నన్ను బాధ పెడుతున్నావు. నేనేం బాధ పెట్టానమ్మా? బాధ పెట్టట్లేదా? అవునులే, బిడ్డ బాధ తల్లి వెంటనే తెలుసుకోగలదు గాని తల్లి బాధ బిడ్డ తెలుసుకోలేదు.
నువ్వు నన్ను బాధ పెట్టినా నా తమ్ముణ్ణి బాధ పెట్టినా రెండూ ఒకటే. ఎంత అభిమానంతో వాడు సినిమా టికెట్లు పంపించాడు, నువ్వు కూడా వెళ్ళావు. అంతవరకు బాగానే ఉంది. ఎవరో అమ్మాయి గిరీష్ని కొడితే నువ్వు ఆపాలి కాని నవ్వడమేంటి? అది వాడికి అవమానం కాదా? నా తమ్ముడు అమ్మాయిలతో అలా ప్రవర్తించే మనిషి కాదు, ఏడ్పించే మనిషి అస్సలు కాదు. నా తమ్ముడు తలుచుకుంటే చాలా సంబంధాలొస్తాయి, కానీ నిన్నే ఎందుకు ఇష్టపడుతున్నాడు? మనం ఒకటి కాబట్టి, బంధువులం కాబట్టి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి కష్టం కానీ మగాడి పెళ్లి కష్టం కాదు. ఇంకోసారి నా తమ్ముండి బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టే. నన్ను బాధ పెడితే చెప్పండి లాయర్ గారు, ఈసారి వాయిదాకైనా ఆ మనిషి వస్తున్నాడా లేదా? చెప్పండి లాయర్ గారు, వస్తున్నాడా? ఈ వాయిదాకైనా నాకు విముక్తి దొరుకుతుందా? ఈసారి కూడా రావట్లేదమ్మా. హాస్పిటల్లో ఉన్నానంటూ పోయినసారి వాయిదాకు రాకుండా కోర్టుకు మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి తప్పించుకున్నాడు. ఈసారి కూడా అలాగే తప్పించుకునేలా ఉన్నాడు. ఎందుకంటే మినిస్టర్ గారి పిఏ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అది అతనే చేయించాడని నాకు అర్థమైంది. నువ్వేడవకచ్చినా, నువ్వేడిస్తే మాకు కూడా ఏడుపు వస్తుంది. శిక్షించడానికి 100 సెక్షన్లుంటే తప్పించుకోవడానికి 1000 మార్గాలుంటున్నాయి. అతన్ని ఎలా రప్పిస్తారో మాకు తెలియదు లాయర్ గారు. మా అర్చనకి ఆ మనిషి నుంచి వెంటనే విడాకులు కావాలి. ఊరుకో అర్చన, అక్క ప్లీజ్ ఏడవకక్క. భరించి భరించి ఓపిక నశించి ఆ మనిషి నుంచి అయితే వచ్చేసారు కానీ మానసికంగా నేను ఇంకా ప్రశాంతంగా లేను. నేను దూరంగా ఉన్నా సరే నన్ను బాధ పెట్టే తెలివితేటలు ఆ మనిషి దగ్గర చాలా ఉన్నాయి.